శాసనం విశ్వమోహనం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మొత్తానికి అయితే మనం ఎవ్రీ ఇయర్ శబరిమల యాత్ర అయితే కొడతాం కదా. సో ఇప్పుడు 25లో కూడా ఒకసారి మనం శబరిమలకి వెళ్ళి ఆ బ్లాగ్ చేద్దాం అండ్ అక్కడ ఉన్న పరిస్థితులు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ చూద్దాం. అసలు నాతో పాటు వస్తే మీరు కూడా శబరిమల జర్నీ చేసినట్టు ఉంటుంది. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఎవరైతే శబరిమల చేరుకోలేరో రాలేరో వాళ్ళందరూ నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ బ్లాగ్ని ఖచ్చితంగా చూడండి. ఎందుకనంటే నాతో పాటు మీరు డెఫినెట్లీ వస్తే మీరు కూడా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అవుతుంది, జర్నీ కూడా చేసినట్టు ఉంటుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు వివరించి చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, మొత్తానికైతే మనం మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. సో చింతల్ బస్తీ నుంచి నేను ఇప్పుడు ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తా. సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత 12:30కి శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 8 వెళ్ళి మనం ఆ ట్రైన్ క్యాచ్ చేసి రేపు మధ్యాహ్నం ఆర్ 4 to 5 o'clockకి మనం కొట్టాయంలో ఉంటాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, మొత్తానికైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో శబరి ఎక్స్ప్రెస్ 17230 ట్రైన్ నెంబర్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చింది. నాదైతే సీట్ నెంబర్ వచ్చి S3 అనమాట. ఇప్పుడు కాసేపట్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. మన జర్నీ స్టార్ట్ చేద్దాం. 17230 సో గైస్, ప్లాట్ఫామ్ నంబర్ 8 అనమాట. మొత్తానికి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అండ్ నా నంబర్ వచ్చేసి S8 అనమాట. సో S8లో అయితే మొత్తానికి ట్రావెల్ చేస్తున్నాం. సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. సో ఈసారి ఎలా ఉంది అని చెప్పడం అన్నీ మీకు చూపిస్తాను. పూర్తి బ్లాగ్ చూడండి, ఓకేనా? సో గైస్, మొత్తానికైతే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. 12:25కి అయితే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ మూవ్ అయిపోయింది అనమాట. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు కూడా నాతో జర్నీ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వివరిస్తా. గాయస్, చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుందనమాట. సో బేసికల్లీ నేను ట్రైన్ ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే ట్రైన్ అంటే నాకు మస్తు ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. సో బేసికల్లీ ఇంకోటి ఏంటంటే మనకు బస్సులో కానీ కార్స్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్తే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, అంటే ఇరుకుగా ఉంటుంది. సో అలా కాకుండా చాలా ఫ్రీడమ్గా ఉండాలి అని ఇంకోటి ప్రతి ఒక్క స్టేషన్లో ఆగుతుంది. సో మనం అంత ప్రతి స్టేషన్ని చూడవచ్చు. అంటే వింత ప్రజలు, అంటే జనాలు చాలామంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. బిజీ లైఫ్ ఉంటుంది ఎవరిది. సో అందుకని నేను కొంచెం ట్రైన్ అంటే ఎక్కువ ఇష్టపడతా. సో గాయస్, నిన్న మధ్యాహ్నం మనం 12:25కి బయలుదేరితే ఇప్పుడు నైట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 12కి మనం తిరుపతి చేరుకున్నాం. నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత
12:25 నైట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం తిరుపతికి అయితే చేరుకున్నాం. సో ఇదే తిరుపతి స్టేషన్లో ఉన్నాం అనమాట. ఫైనల్గా అయితే తిరుపతి వరకు వచ్చాం. సో రేపు మార్నింగ్ వరకు మనం కేరళలో ఉంటాం. సో గైస్ నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఈడూరు జంక్షన్కి అయితే వచ్చేసినాం. సో ఈడూరు జంక్షన్ అనమాట. సో యాక్చువల్లీ నా వాయిస్ అనేది స్పీకర్లో సరిగా రాలేదు. సో అందుకని డబ్ చేసిన. సో ఈడూరు జంక్షన్కి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అట్లా ఒక కాఫీ తీసుకొని అట్లా స్టేషన్లో తాగుతుంటే ఆ కిక్కే వేరప్ప. అంటే మస్తు అనిపిస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆ స్టేషన్లో ఇట్లా అందరూ దిగుతారు. సో ఎవరి భోగిలో నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా కాఫీ అనేది తీసుకొని తాగితే నాకైతే మంచిగా అనిపించింది. సో మళ్ళీ ఇంకొక స్టేషన్లో ఆగుతుంది. అలా ప్రతి ఒక్క స్టేషన్లో ఆగుతుంటాం. అక్కడ ఉన్న జనాలు కానీ వాళ్ళ అంటే ట్రెడిషనల్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మాట తీరు అదంతా డిఫరెంట్గా స్టేట్ దాటిన తర్వాత వస్తూ ఉంటాయి కదా. మొత్తానికి అయితే కోయంబత్తూరు స్టేషన్లో దిగినాం అనమాట. ఇది కోయంబత్తూరు. తర్వాత ఈ కోయంబత్తూరు నుంచి నెక్స్ట్ స్టేషన్ నుంచి కేరళ అనమాట. సో చెన్నైకి లాస్ట్ స్టేషన్ ఇది కోయంబత్తూరు. ఈ కోయంబత్తూరు తర్వాత నుంచి ఇక్కడ నుంచి మనకి కేరళ అనేది ఈ తర్వాత స్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇదే అన్నమాట కోయంబత్తూరు స్టేషన్. సో గైస్ మొత్తానికైతే మనం కోయంబత్తూరు స్టేషన్కి వచ్చేసినాం. సో కోయంబత్తూరు ఏంటంటే చెన్నైకి లాస్ట్ స్టేషనే కోయంబత్తూరు. సో కోయంబత్తూరు నుంచి మనకి కేరళ అనేది స్టార్ట్ అవుతుంది. సో కేరళ రాష్ట్రం అనేది. సో చెన్నై లాస్ట్ స్టేషన్ కోయంబత్తూరు. సో కోయంబత్తూరు నుంచి మనకి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. సో కేరళ వాళ్ళకి స్టార్టింగ్ స్టేషన్ కోయంబత్తూరు, చెన్నై వాళ్ళకేమో లాస్ట్ స్టేషన్ కోయంబత్తూరు. సో అటు ఇటు మధ్యలో ఉంటుంది అది. సో మనం అది కేరళ అని చెప్పలేము, చెన్నై అని చెప్పలేము. సో మొత్తానికైతే స్టార్టింగ్ వాస్ కోయంబత్తూరు కేరళకి అండ్ చెన్నైకి లాస్ట్ స్టేషన్. సో మొత్తానికైతే మళ్ళీ కేరళకి వచ్చేసినాం. చూస్తున్నారు కదా. అసలు కేరళ గురించి చెప్పాలి అని అంటే కేరళ అనేది గాడ్స్ ఓన్ కంట్రీ అనమాట. సో ఊరికే కేరళ అంటేనే గాడ్ ఓన్స్ కంట్రీ. సో యాక్చువల్లీ ఏంటంటే కేరళ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీరు ఎప్పుడు వచ్చినా కేరళ చాలా నేచర్తో కూడినటువంటి అంటే ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కానివ్వండి, ఒక మంచి పచ్చని వాతావరణం కానివ్వండి, మంచి చెట్లు, కొబ్బరి చెట్లు, కొబ్బరి నూనె. వాళ్ళు తినడం కూడా కొబ్బరి నూనెతోనే తింటారు చాలా వరకు కేరళలో, కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో. సో ఇప్పటి కూడా తింటారు. అంటే చాలా అంటే కేరళ గురించి చెప్పాలి అంటే ఒకటే చెప్తాబ్బా, మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, అందమైన లొకేషన్స్. అంటే మనకేంటంటే ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి. సో హైదరాబాద్లో ఏంటి జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు, ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ కేరళ అలా కాదు. కేరళలో విస్తరణ చాలా ఎక్కువ, అంటే ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రజలు తక్కువ ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికైతే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు అక్కడ. సో కేరళ అంటేనే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో నా వెనకాల చూస్తున్నారు కదా లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. నేను మరి ఊరికే అంటారా గాడ్ ఓన్ కంట్రీ అని. బా సూపర్ లొకేషన్స్. Do not enter or alight when the train is in motion. This may prove fatal. కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత షోనూర్ జంక్షన్ దగ్గర అయితే ట్రైన్ మినిమం 25 to 30 minutes ఆపుతాడనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్, కేరళలో ఇది చాలా బ్యూటిఫుల్ వంతెన అని చెప్పొచ్చు, అంటే బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ పైన నుంచి ట్రైన్స్ వెళ్తాయి అనమాట. సో ఒక్కసారి చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను ఒరిజినల్ మ్యూజికే పెడుతున్నాను చాలా చోట్ల, మ్యూజిక్ పెట్టకుండా. సో రియలిస్టిక్గా ఉంటుందని చూడండి. సో నేను ఎప్పుడు కేరళకు వచ్చినా ఈ అందమైన బ్రిడ్జ్ వంతెన ఏదైతే ఉందో అస్సలు మిస్ అవ్వను, బయటకు వచ్చి మరీ చూస్తాను అనమాట.
సో మొత్తానికైతే కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం మనం. ఒక్కసారి స్టేషన్ చూడండి. ఇప్పుడు చాలామంది స్వామిలు కూడా దిగుతారు ఇక్కడ కొట్టాయం స్టేషన్లో. చెంగనూరులో కొంతమంది స్వామిస్ దిగుతారు అండ్ కొట్టాయంలో కూడా కొంతమంది దిగుతారు. సో ఇక్కడ నుంచి బస్సెస్ ట్యాక్సీస్ అవైలబుల్లో ఉంటాయి. ఇది మీరు చూసినది అంతా కొట్టాయం రైల్వే స్టేషన్ అనమాట. సో గాయ్స్ మొత్తానికి అయితే మనం కొట్టాయం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. నిన్న మనం సికింద్రాబాద్లో ట్రైన్ 12:20కి శబరి ఎక్స్ప్రెస్ తీసుకొని మనం డైరెక్ట్గా కొట్టాయంకి రావడం జరిగింది. సో కొట్టాయంకి వచ్చేసరికి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 2:30 అవుతుందన్నమాట. సో 2:30 వరకు మనం రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎలిమెలికి వెళ్ళాలి. ఎలిమెలి నుంచి అప్పుడు పంపకి వెళ్ళాలి. పంప నుంచి మళ్ళీ శబరిమల వెళ్ళాలన్నమాట. కొంతమంది చాలామంది ఏంటి అంటే ఎవరైతే కన్యాస్వాములు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎరిమెల్లికి వెళ్ళి వాళ్ళు స్వామివారికి రంగులు పూసుకొని డాన్స్ చేస్తూ వావర్ మసీద్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని స్నానం చేసి ఆ తర్వాత పంపకి వెళ్తారు. పంప నుంచి శబరిమల వెళ్తారు. సో ఒకవేళ వాళ్ళు ఇవన్నీ ఏమీ ప్రాసెస్ లేని వాళ్ళు డైరెక్ట్గా పంపకి వెళ్తారు. పంప నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎరుమెలికి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా మాత్రం ఇక్కడ బస్సెస్ 2 అవైలబుల్లో ఉంటాయి. సో బస్సెస్ టాక్సీస్ మొత్తం అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. గ్రూప్గా రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు అండ్ కార్స్ ఉంటాయి అవైలబుల్లో. మీకు ఆర్టీసీ బస్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా ఖచ్చితంగా మీరు చెంగనూరు నుంచి కూడా వెళ్ళొచ్చు, కొట్టాయం నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మీరు హైదరాబాద్ వచ్చేవాళ్ళు ట్రైన్లో రావచ్చు, లేదంటే పర్సనల్గా వెహికల్ తీసుకొని రావచ్చు, లేదు అని అంటే మీరు ఫ్లైట్లో కూడా రావచ్చు. సో మనం ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ నేనైతే ట్రైన్లో వచ్చాను కాబట్టి సో ఇప్పుడు కాసేపట్లో నేను ఎరుమెల్లికి వెళ్తాను. ఎరుమెల్లి అక్కడ షూట్ చేసిన తర్వాత అక్కడ నుంచి పంపకి వెళ్తాను. పంప నుంచి శబరికి వెళ్తాను అనమాట. సో నాతో ఫాలో అవ్వండి. నేను మిగతా విషయాలు ఒకటైం ఇక్కడ ట్యాక్సెస్ ప్రైజెస్ అన్నీ మీకు చెప్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీకు ఇక్కడ కనిపించేదే ఇవన్నీ ఛార్జెస్ అనమాట. లైక్ ట్యాక్సీ ఛార్జెస్ కానీ, ఒకవేళ ట్యాక్సీలో వెళ్తే ట్యాక్సీ ఛార్జెస్, అలా మినీ బస్ తీసుకుంటే మినీ బస్, లేదంటే వెహికల్లో తీసుకోవాలంటే వెహికల్స్, అంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు బస్ ఛార్జ్ కానివ్వండి. సో ఈ ఫాలో అవుతే మీకు తెలిసిపోతుంది. ఇదంతా కొట్టాయం స్టేషన్ బయట అనమాట ఇదంతా. ఇప్పుడు వెళ్ళి బస్ తీసుకొని బయలుదేరుతాం. సో నేనైతే ఎరుమెలికి టికెట్ తీసుకొని బస్లో బయలుదేరుతున్నాను అనమాట. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎరుమెలికి వెళ్ళి అక్కడ షూట్ అంతా చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం పంపకి వెళ్దాం. పంపకి వెళ్ళి పంప నుంచి శబరిమలకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. సో గైస్ మొత్తానికైతే శబరిమల అయ్యప్ప యాత్ర ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది అది వావర్సాయి మసీదు అండ్ శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్. ఎవరైతే ఫస్ట్ టైం మాల వేస్తారో అయ్యప్ప స్వాములు, కన్యస్వాములు శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్లోకి వెళ్ళి అక్కడ రంగులు పూసుకొని
చిందులేస్తూ నాట్యం ఆడుతూ బావర్సాయి మసీదులోకి వెళ్ళి దర్శించుకున్న తర్వాత చిందులేస్తూ ఊరేగిస్తూ డాన్స్ వేస్తూ వెళ్ళి అయ్యప్ప స్వామి టెంపుల్లో స్నానం చేస్తారనమాట. సో ఇదే అనమాట ఇరుమెల్లిలోని శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్. సో ఇక్కడే అనమాట స్వామిలు కన్యస్వాములు ఫస్ట్ టైం మాల వేసిన వాళ్ళంతా ఈ బావర్సాయి మసీదులోకి వెళ్ళి దర్శించుకుంటారనమాట. సో గైస్ మొత్తానికి అయితే మనం కొట్టాయం స్టేషన్ నుంచి ఎరుమలకి వచ్చామట. సో ఎరుమల నుంచి యాక్చువల్లీ శబరిమల స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే బావర్సాయి మసీదు అదే సేమ్ శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ అంటే ఎవరైతే కన్యాస్వాములు ఫస్ట్ టైం మాలేస్తారో సో లోపలికి వెళ్ళి రంగులు పూసుకొని ఆ తర్వాత బావర్సాయి మసీద్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అసలు ఈ బావర్సాయి మసీద్ గురించి టెంపుల్ గురించి నేను బ్యాక్ కెమెరాలో చెప్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. గైస్ ఈ ఓవర్సాయి మసీద్ గురించి చెప్పాలి అని అంటే చిన్నతనంలో అయ్యప్ప స్వామి ఓవర్సాయి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో ఆ స్నేహానికి చిహ్నంగా అయ్యప్ప స్వామి ఇక మసీద్ కట్టమని చెప్పాడంట. సో వచ్చిన ప్రతి కన్యాస్వాములు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మసీద్లోకి వెళ్ళి ఓవర్సాయిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కట్టుకథ అని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది ఇరుమిలిలోని శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ బయట ఉన్న వావర్ మసీద్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచే శబరిమల యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఒక్కసారి మనం శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్లోనే చూద్దాం. గైస్ ఇది వావర్సాయి మసీద్ లోపల విజువల్స్ అనమాట ఇవన్నీ. సో లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత కన్యాస్వాములు ఇలా నాట్యం ఆడుతూ చిందులేస్తూ ఇక్కడికి వెళ్ళి దర్శించుకుంటారనమాట. సో ఇదే వావర్సాయి మసీద్లోన విజువల్స్ అనమాట ఇవన్నీ. సో గైస్ వావర్సాయి మసీద్ అండ్ శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ దగ్గర కన్యాస్వాములు ఏదైతే రంగులు పూసుకొని ఆ చిందులు వేస్తూ నాట్యం ఆడుతూ ఆ తర్వాత వావర్సాయి మసీద్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ అయ్యప్ప స్వామి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ స్నానాలు చేసిన తర్వాత దర్శించుకొని పంబా బస్ తీసుకొని పంబాకి వెళ్ళి పంబాలో స్నానం చేసిన తర్వాత అప్పుడు శబరిమల కొండెక్కుతారనమాట. సో ఇదే ఆ టెంపుల్ ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఇది అయ్యప్ప స్వామి మెయిన్ టెంపుల్ అనమాట ఇరుమెల్లో. సో ఎవరైతే కన్యాస్వాములు డాన్స్ చేస్తూ వస్తారో సో ఇక్కడ మాత్రం స్నానాలు చేయటం జరుగుతుందన్నమాట. ఆ డాన్స్ చేసి వచ్చి ఇక్కడంతా ఆ రంగులవన్నీ ఇక్కడ స్నానం చేసి ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.
ఇరుమల నుంచి అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత మనం బస్ స్టాప్కి వచ్చి ఇక్కడ నుంచి పంబా బస్ తీసుకొని మనం పంబాకి వెళ్ళడం జరుగుతుంది. సో పంబా నుంచి మనం శబరిమలకి వెళ్ళాలి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో గైస్, మొత్తానికి అయితే మనం ఇరుమల నుంచి పంబాకు వచ్చేసినాం. సో బస్ తీసుకొని బయలుదేరాం కదా, పంబాకు వచ్చేసాం. ఇదే పంబా అనమాట. సో ఇక్కడ నుంచి శబరిమల కొండ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదే ఆ పంబా. సో గాయ్స్, మొత్తానికి నేను ఎర్మెల్ నుంచి ఈవినింగ్ 6 o'clockకి బస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయింది. సో 8:30కి ఇదే పంబా నది అనమాట. సో అందరు జనాలు ఇక్కడే పంబా నదిలో స్నానం చేస్తారు. బికాజ్ ఆ తాడు ఒకటి ఎందుకు కట్టారంటే ఎక్కువ ఫ్లోటింగ్ అయినప్పుడు మనుషులు కొట్టుకుపోకుండా ఆ తాడును పట్టుకొని పైకి వస్తారని. సో వర్షాలు కూడా కేరళలో చాలా ఉన్నాయి కాబట్టి, వర్షాకాలం కాబట్టి. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ప్రాసెస్ ఆన్లైన్లో టికెట్ అయితే నాది బుక్ అయిపోయింది. సో ఎక్కడ లైన్ కట్టాల్సిన అవసరం లేదు, తొందరగా వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయలుదేరితే నాకు తెలిసి మా ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే దర్శనం అయిపోతుంది అనమాట. నేను స్నానం చేసిన తర్వాత నేను బయలుదేరేటప్పుడు మీకు మళ్ళీ కంప్లీట్గా చెప్తాను ఏంటి అనేది. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఇదంతా పంబా దగ్గర ఉన్న సిచ్యువేషన్ కూడా నైట్. సో నైట్ 9:30 అయింది. సో 9:30లో ఇదంతా పంబా దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇదంతా. సో ఇదేమో వే టు అన్నదాన మండపం. సో అన్నదానం తినాలనుకుంటే ఇటు నుంచి వెళ్తే మండపం వస్తుంది, తినొచ్చు భోజనం. సో గైస్, ఇప్పుడైతే నేను పంబా నదిలో స్నానం అయిపోయింది నాది. సో ఇప్పుడు ఏంటంటే నాకు యాక్చువల్లీ 9 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం. ఇప్పుడు 9 o'clockకి యాక్చువల్లీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి నాకు పెద్ద క్యూ లైన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ కొండపైకి వెళ్ళేసరికి ఇప్పుడిప్పుడే ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది, జనాలు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి. డిసెంబర్లో హెవీ రష్ ఉంటుంది. సో ముందుగానే మనం బ్లాగ్ చేద్దామని వచ్చేసాము. సో ఇంకోటి పంబా నది గురించి చెప్పాలి అంటే, పంబా నది ఈ వాటర్ యాక్చువల్లీ ఏంటంటే చాలా పవర్ ఉంటుంది వాటర్లో. ఎలా అంటే కొన్ని లక్షల మూలికల మధ్యలో నుంచి వస్తుంది ఈ వాటర్, అందుకనే ఇంత పవర్ అనమాట. సో మనం జర్నీ చేసి అంత అలసిపోతాం కదా, ఒక్కసారి ఈ పంబన్లో స్నానం చేస్తే 1000 ఏనుగుల బలం అంటారు కదా, అలాంటిది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ అయితే ఉంది. ఇప్పుడు కాసేపట్లో మనం బయలుదేరదాం. బయలుదేరిన తర్వాత మనం పూర్తి విశేషాలు మీకైతే డెఫినెట్గా చెప్తాను. ఇప్పుడు అన్నప్రసన్నం కూడా ఇక్కడ ఉంటుంది, లగేజెస్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడానికి చాలా అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడే నేను స్టార్ట్ అవుతున్నా, కొండపైకి వెళ్దాం. అండ్ చీకట్లో చాలా వీడియోస్ రాకపోవచ్చు, కానీ ట్రై చేద్దాం. లేకపోతే డైరెక్ట్గా శబరిమల కొండపైనే మనం వీడియోలు అయితే తీద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, ఇది పంబాకి ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో లాకర్స్ ఉంటాయి అనమాట. మీద లగేజ్ బ్యాగెస్ ఇవన్నీ ఉంటాయి. ఈ లాకర్లో పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ 50 rupees ఫర్ డే. శరణమయ్యప్ప ദേവസ്വം ജീവനക്കാരുടെ സഭയ്ക്ക് ഇപ്പോൾ ഡ്യൂട്ടിയിലില്ലാത്ത എല്ലാ ദേവസ്വം ജീവനക്കാരും ദേവസ്വം ഭണ്ഡാരത്തിൽ എത്തിച്ചേരുവാൻ പമ്പ ദേവസ്വം സ്പെഷ്യൽ ഓഫീസർ അവർ അറിയിക്കുന്നു. ദേവസ്വം ഭണ്ഡാരത്തിൽ എത്തിച്ചേരുവാൻ പമ്പ ദേവസ്വം സ്പെഷ്യൽ ഓഫീസർ അവർ അറിയിക്കുന്നു. గైస్, మొత్తానికి అయితే అయ్యప్ప స్వామి స్టార్టింగ్ అనమాట. ఇదంతా ఆన్లైన్ క్యూ, ఆఫ్లైన్ క్యూ, ఇదంతా అదే అనమాట. సో ఇక్కడ నుంచి అనేది కొండపైకి వెళ్ళడం జరుగుతుంది. సో గైస్, మొత్తానికి నా వెనకాల కనబడుతుంది కదా, అదే ఆన్లైన్ అనమాట. సో ఆన్లైన్ అయితే చెకింగ్ అయిపోయింది. సో మన దగ్గర ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఏ లైన్లు ఏ క్యూ లైన్ లేకుండా వెళ్ళిపోతున్నాం. సో యాక్చువల్లీ ఇప్పుడు శబరి కొండ పైన సో కాసేపట్లో బయలుదేరుతాం మనం. సో నైట్ దర్శనం ఈవినింగ్ అవుతుంది, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. 6 వరకు చూద్దాం. సో అయిపోయిందంటే చేసుకొని వచ్చేద్దాం. జస్ట్ స్టార్ట్.
గైస్ ఇది కొండపైన శరణగుర్తు అనమాట. సో శరణగుర్తు ఏంటంటే అయ్యప్ప స్వామి మాలికాపురం అమ్మవారికి చెప్పడం జరిగింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే నా కొండపైకి కన్యస్వామి రాడో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అనమాట. సో అందుకని ఆ గుర్తుగా ఈ ఈకలు అనేది ఇక్కడ పెడతారు ప్రతి కన్యస్వాములు. సో ఎవ్రీ ఇయర్. గైస్ ఇది శబరిమల కొండపైన ఈ జ్యోతి 24 hours వెలుగుతూనే ఉంటుందన్నమాట. సో స్వాములు ఇదే అయ్యప్ప స్వామి కొండపైన క్యూ లైన్ అనమాట. చాలా చాలా పెద్ద క్యూ లైన్ ఇది. హరివరాసనం స్వామి విశ్వమోహనం. హరివరాసనం విశ్వమోహనం. సో గైస్ మొత్తానికి అయితే నా దర్శనం అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 5:30కి నా దర్శనం అయిపోయింది అనమాట. నిన్న నైట్ నేను 9:20కి పంబా నుంచి బయలుదేరితే సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నాకు దర్శనం అయిపోయింది అనమాట. సో ఇది కొండపైన విజువల్స్, బట్ తీయడానికి లేదు, బట్ ఎలా అలా రిస్క్ అయితే తీసేసినాం. సో హెవీ క్రౌడ్ చూసారు కదా, చాలా చాలా హెవీ క్రౌడ్. సో గైస్ మాలికాపురం అమ్మవారి టెంపుల్. సో మాలికాపురం అంటే ఎవరో కాదంటే అయ్యప్ప స్వామిని పెళ్ళాడతానని శపథం చేసి కొండపైనే కూర్చున్న మాలికాపురం అనమాట. సో ఎప్పుడైతే అయ్యప్ప స్వామికి కన్యస్వామి రాడో శబరిమలకి, అప్పుడు మాలికాపురం అమ్మవారు అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకుంటానంటారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్యస్వామి వస్తూనే ఉన్నారు. మాలికాపురం టెంపుల్ అక్కడే ఉందన్నమాట. సో కొండ దిగగానే మాలికాపురం అమ్మవారి టెంపుల్ ఇదే అనమాట. గైస్ మొత్తానికి అయితే అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత నేను కొండ దిగుతున్నా. సో దిగేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వ్యూ మాత్రం ఇదే అనమాట. సో నా బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ 6 o'clock. సో 6 o'clock వెనకాల చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది చూడండి కొండలు. సో ఆల్మోస్ట్ కేరళ అంటే అంతే ఇలాగే ఉంటుంది. సో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎస్పెషల్లీ ఇక్కడ మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. పీవే సో గైస్ మొత్తానికి కొండపైకి వెళ్ళాలి అని అంటే ఎవరైతే కొండ ఎక్కలేకపోతారో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, సో వాళ్ళకి స్పెషల్గా డోలీ అనమాట. మీరు చూస్తున్నారు కదా డోలీ. సో ఈ డోలీ స్పెషల్ సర్వీస్ వచ్చి 3,500 4,000 అలా తీసుకుంటారు. 6 members కలిసి 4 కష్టపడతారనమాట. వాళ్ళు కొండపైకి తీసుకెళ్ళి
అంటే నన్ను అడిగితే చాలా తక్కువే అని చెప్పొచ్చు. బికాస్ కొండపైన మామూలుగా నడవడమే చాలా చాలా కష్టం. అలాంటిది ఒక మనిషిని మోసుకుంటూ తీసుకెళ్ళడం అంటే చాలా కష్టం. వర్త్ అనమాట. అంటే 3500 4000 అనేది అలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. తక్కువ అని కాదు, బట్ ఇట్స్ వెరీ హార్డ్ వర్క్. అది కింద నుంచి పైకి తీసుకెళ్ళడం అనేది చాలా గ్రేట్. సో గైస్, మొత్తానికైతే శబరిమల యాత్ర కంప్లీట్ అయిపోయింది. నైట్ 9:20కి మనం ఇక్కడ పంబ నుంచి బయలుదేరాం. సో కొండపైకి వెళ్ళి దర్శనం అయిపోయి వచ్చే వరకు మనకి ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1 o'clock అయిందన్నమాట. ఇది 1 o'clock విజువల్స్. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెప్పాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇది వింటున్నారంటే మీరు నా వీడియోని చూస్తున్నారని అర్థం అంటారా. సో ఇది బస్ స్టాప్. నేను ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళాను. అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం, ఓకేనా. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.